హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను ఇప్పుడే లేసానండి. రాత్రి పడుకొని లేట్ అయిపోయింది. షాప్కి వెళ్దాం అనుకున్నాను, షాప్ కూడా వెళ్ళలేదు. నిన్న నైట్ మా పాప అంతా రూమ్ అంతా సర్దింది నీట్గా. దానికి ఒంట్లో బాగుందనుకోండి, పనులు చేస్తుంది. మొన్న వారం రోజుల నుంచి బాగాలేదు. ఏమైందంటే ఏదో పీడగొన కొట్టుకుంది అనేసి బాగు చేయించాను అక్కడ సాయిబ్ దగ్గర మధుర కూడా అతని దగ్గర బాగా చేయించాను. చూడండి ఎంత బాగా ఇల్లంతా చూడండి ఎంత లాగా అన్నీ సరిదింది నీట్గా. మా పాప బాగాలేకపోతే నేనేం చెయ్యవసరం లేదండి, అన్నీ తనే చేస్తుంది మొత్తం అనేది. ఏవి ఉంచలేదు అసలు, డెకరేషన్ చేసింది మొత్తం అని. చూడండి ఎంత బాగా చేసిందో, నీట్గా అన్నీ చేసింది. ఇంకా ముందు గదిలోకి వెళ్దామంటే నైట్ బాగాలేదు. ఇది ముందు గది. చూడండి ఫ్రెండ్స్, నీట్గా చేస్తుందండి, నీట్గా. దేవుడు మందిరి చూడండి ఎంత నీట్గా చేసింది. నేనేం చేయవసరం లేదు ఫ్రెండ్స్, మా అమ్మాయికి బాగుంటే అన్నీ అదే చేస్తుంది నీట్గా. నేనేం చేయను అసలు. అయ్యి మా అమ్మ సామాన్లు, మా అమ్మ చనిపోయింది ఏంటి, అవన్నీ మా అమ్మ సామాన్లు. ఇదంతా మాకు టిఫిన్ షాప్ ఉండేది అప్పుడు. ఏది చేయలేను కూడా, హెల్పింగ్ లేదండి, అందుకే చేయలేకపోతున్నాను. మా అమ్మ, మా నాన్న, మా అమ్మగారు, మా నాన్నగారు. మా నాన్న కంత్రి నాన్న, ఎవడో మాట్లాడేసి మమ్మల్ని సరిగ్గా ఇచ్చేసేవాడు కాదండి. అప్పుడు మా భూములు అవి అమ్మేటప్పుడు డబ్బు అది వస్తే ఒక చెత్త వల్ల మాటలు విని ఆ డబ్బు అంతా వాడి దగ్గరే పెట్టాడు, వాడే తిన్నాడండి బాగాన. మా నాన్న అలాంటి పనులు చేశాడు. మా అమ్మ దేవత అండి, మమ్మల్ని పెంచడానికి ఎన్నో కష్టాలు పడ్డదండి. మా అమ్మ దేవత, మా అమ్మ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మా అమ్మాయి అన్నీ చేస్తుంది. నిద్ర ముద్దు నెగలేదు ఇంకా పడుకుంటుంది. ఓకే బాయ్. నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దగ్గర దగ్గర 10,000 మంది అంత దగ్గరికి వచ్చారు, కానీ అక్కడే ఉండిపోతుంది, పైకి రాలేకపోతున్నాను నేను. కొంచెం ఆ డబ్బులు వస్తే కొంచెం నేనైనా కొంచెం సేవ్ అవుతాను, నాకు కొంచెం బాగుంటుంది అనుకుంటున్నానండి. కొంచెం మీరే చేస్తే నేను పైకి రాగలను. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.